మన నిజామాబాద్లో గల నామ్దేవాడ బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్లో మెగా రక్తదాన శిబిరం యొక్క కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈరోజు దాది ప్రకాష్ మణిజీ స్మృతి చిహ్నంగా మన యొక్క ఇండియాలో 8500 సేవా కేంద్రాల్లో 1,00,000 యూనిట్ల రక్తదాన శిబిరం అనేది చాలా చక్కగా ఉమంగ్ ఉత్సాహంతో ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు అన్ని చోట్ల అన్ని డిస్ట్రిక్ట్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి రక్తదానం అనేది దానాలలో మహాదానం. గోదానం, భూదానం, అన్నదానం, ధనదానం, ధాన్యదానం అన్నీ చేస్తారు. కానీ రక్తదానం అనేది ప్రస్తుతం ఇప్పుడు అందుబాటులో చాలా ఎక్కువ మందికి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యూత్ చాలా ఉమంగ్ ఉత్సాహంతో ముందుకు వచ్చి ఒక్కొక్కరి రక్తదానం ఒక్కొక్క ప్రాణాన్ని నిలబెడుతుంది. కాబట్టి మనం మన జీవితంలో ఎన్నో పుణ్యాలు చేస్తాం, కానీ అన్నిటికంటే మంచి పుణ్యం రక్తం యొక్క దానం అని చెప్పేసి బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్లో దాదిమా పేరు మీద చేయించడం జరిగింది. మరి ఈ యొక్క మంచి పుణ్యం యొక్క కార్యక్రమానికి రెడ్ క్రాస్ యొక్క సొసైటీ నుండి కూడా బృందం అందరూ వచ్చారు. వీళ్ళు కూడా ఉదయం నుండి చాలా చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి అవగాహన సదస్సు అంటే అన్ని విషయాలు తెలియచేస్తున్నారు. ఇక ముందు కూడా ఈ రక్తాన్ని ఎన్ని నెలలకు ఇవ్వచ్చు అనేది కూడా వాళ్ళు మంచి సెషన్ ముందు కూడా మన ఆర్గనైజేషన్లో అరేంజ్ చేస్తాము అని చెప్పారు. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి యూత్కి అండ్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళందరికీ కూడా బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ తరఫు నుండి కోటి ధన్యవాదములు. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈరోజు నామ్దేవాడలో ఉన్న బ్రహ్మకుమారి సంస్థలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినందుకు మా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు. చాలామందికి ఒక అనుమానం ఏముంటుందంటే ఎవరు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేటువంటి భావన ఉంటుంది. 18 నుండి 60 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ఇవ్వచ్చు. తర్వాత 40 కిలోల కంటే బరువు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వచ్చు. మేము రక్తము డ్రా చేసే ముందు వాళ్ళని పరీక్ష చేసి ఎలాంటి క్రానిక్ డిసీజెస్ లేవు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే తీసుకుంటాము. అయితే ఈ ప్రాణదానం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఎవరైతే వీళ్ళు రక్తదానం ఇచ్చారో, ఎవరికైతే అవసరమో, ఎమర్జెన్సీ ఉంటుందో వాళ్ళకు మేము ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి మీరు సహకరించినట్టుగా భావిస్తాము. ఒక వ్యక్తి రక్తం ఇచ్చినట్టుంటే దాన్ని 3 ప్రాణం కాపాడవచ్చు. ఆర్బీసీస్ ఇస్తాము, తర్వాత వైట్ సెల్స్ ఇస్తాము, ప్లాస్మా ఇస్తాము. 3 రకాలుగా ఉపయోగపడుతుంది. మళ్ళీ మా రెడ్ క్రాస్ సొసైటీలో ప్రతి ఆల్టర్నేట్ అంటే దినం తప్పి దినం థాలసీమియా కేసెస్కు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తూ ఉన్నాము. ఈ ఇచ్చేటువంటి బ్లడ్ చాలా ఉపయోగం అవుతుంది. చిన్నపిల్లలకు ప్రాణం నుండి కాపాడడానికని థాలసీమియా వాళ్ళకు వాడుతూ ఉంటాము. 3 వారాలకు ఒకసారి ఆ థాలసీమియా జబ్బు ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ప్రతి 120 రోజులకు ఒక్కసారి ఒక వ్యక్తి ఇవ్వచ్చు. ఇవాళ ఇచ్చిన తర్వాత మళ్ళీ 120 డేస్ ఎందుకనంటే ఎవ్రీ 120 డేస్కు రక్తం కొత్తగా తయారవుతుంది కాబట్టి ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనం గమనించినట్టుంటే రక్తం ఇచ్చినటువంటి వాళ్ళకంటే రక్తం ఇయ్యనటువంటి వాళ్ళ ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. కొత్త బ్లడ్లో ఆక్సిజన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అనారోగ్యం అనేది రాకుండా చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు. ఇది మనకు WHO వాళ్ళు చెప్పినటువంటి సైంటిఫిక్ విషయం. దీనికి అందరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వచ్చి ఇవ్వగలరు. అవసరం అనుకుంటే కూడా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకే తీసుకుంటాము. దీంట్లో ఎట్లాంటి అపోహలు అక్కర్లేదు. ముఖ్యంగా మా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున బ్రహ్మకుమారి సంస్థకు కృతజ్ఞాభివందనములు. జై ఓం శాంతి.